ప్రతి సింగరేణి కార్మికుడికి 200 గజాల స్థలంతో పాటు 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇప్పించడం కోసం ఏఐటీయూసీ పోరాడుతుందని యూనియన్ భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అన్నారు. సింగరేణి ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి ఏరియాలోని 6వ ఇంక్లైన్ గనిలో సోమవారం ఏఐటీయూసీ నాయకులు ప్రచారం నిర్వహించారు. గని యూనియన్ పిట్ సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచారానికి ఏరియా బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గనిలో పనిచేస్తున్న కార్మికులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో పాల్గొన్నారు. కార్మిక సమస్యలపై ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని సాధించడం కోసం మేము కృషి చేస్తాము. గాలి మాటలు చెప్పము. ప్రతి కార్మికునికి 200 గజాల స్థలం, 20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పేయడం కోసం పోరాడతాము. ఇది ఉట్టిగా చెప్పట్లేదు. భూపాలపల్లిలో మీరు గమనించండి, సుభాష్ కాలనీలో ప్లాట్లు ఇప్పించింది ఏఐటీసీ, కృష్ణ కాలనీలో ప్లాట్లు ఇప్పించింది ఏఐటీసీ. 1600 ప్లాట్లు ఇవాళ మన 1000 క్వార్టర్స్ దగ్గర కట్టిన స్థలంలో 1600 ప్లాట్ల కోసం రోడ్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు పెట్టుకోమని చెప్పి మనల్ని పెట్టుకోమంటే మన కార్మికులు పెట్టుకోలేదు. 14 మంది మాత్రమే పెట్టుకుంటే ఆ స్కీమ్ రద్దు అయింది గతంలో. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి మనం ప్రయత్నించినా అప్పటికే 1000 కోట్ల శాంక్షన్ అయింది కాబట్టి యాజమాన్యం దాన్ని పక్కన పెట్టింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా చెప్తాం. జాతీయ స్థాయిలో జేపీసీసీ మొదటి నుంచి ఉన్న కార్మిక సంఘంగా ఇప్పుడు కార్మిక వర్గానికి మేము హామీ ఇస్తా ఉన్నాం. ఇన్కమ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయించడం అనేది ఎవరు చెప్పినా నమ్మకండి. అది చేయాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేయాలంటే పార్లమెంట్లో మెజారిటీ ఉండాలి. భారతదేశాన్ని పరిపాలిస్తున్న అనేక మంది పెట్టుబడిదారులు, ఈరోజు పరిశ్రమలు నడుపుతున్న వాళ్ళు, తర్వాత ఈ దేశాన్ని దోసుకున్న వాళ్ళే. వాళ్ళు శ్రమజీవులకి, కార్మిక వర్గానికి లాభం జరిగే చట్టాలు ఏమి చేయరు. పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ పెట్టుబడిదారులే. కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు ఉన్న వాళ్ళు, మనలాంటి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించరు. ఈరోజు మీరు చూస్తున్నారు, మన అసెంబ్లీలో ఏకైక కార్మిక వర్గ పక్షపాతి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎవరు? ఊననేని సాంబశివరావు గారు ఉన్నారు. ఈరోజు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా గెలిస్తే మనం చేసే ప్రతి ఆందోళనకి, పోరాటానికి, కార్మిక వర్గం యొక్క ఉద్యమాలకి సాంబశివరావు గారు మన గౌరవ అధ్యక్షుడు కాబట్టి ఆయన మద్దతు ఉంటుంది. నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి పోవడానికి మనకు అవకాశం ఉన్నది. అంతేకాకుండా ఆయన మన యూనియన్కి ఏఐటీసీ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం వాసి, సింగరేణి సమస్యలు, సింగరేణి కార్మికుల యొక్క ఇబ్బందుల గురించి సంపూర్ణంగా తెలిసినవాడు. కాబట్టి ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఒక్కడన్నా సింగరేణి నుంచి మాట్లాడుతున్నాడా? ఒక్కడన్నా కోల్బెల్ట్ ఏరియా నుంచి గెలిచిన వాళ్ళు కూడా సింగరేణి కార్మికులకు సంబంధించి ఎవరు మాట్లాడలేదు. మీరందరూ అర్థం చేసుకోవాలంటే సింగరేణి కార్మికుల ఏ సమస్య రేపటి రోజున పరిష్కారం చేయాలన్నా దానికి రాజకీయ సహకారం అవసరమైనప్పుడు సాంబశివరావు ఉపయోగపడతారు. రాజకీయ సహకారంతో సంబంధం లేనప్పుడు కార్మిక వర్గ పోరాటం నిర్వహించడం ద్వారా సింగరేణి మేనేజ్మెంట్ దగ్గరే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ రాజకీయ జోక్యంతో సంబంధం లేకుండా మన సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం మనం కృషి చేయాలంటే తప్పకుండా ఏఐటీసీ గుర్తింపు సంఘంగా మనం గెలిపించుకోవాల్సిందే.